పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో మనం ధ్యాన జగత్ ప్రతి నెల మనం మొదటి వారంలో ధ్యాన జగత్ మ్యాగజిన్ అందులో వచ్చినటువంటి ఆర్టికల్స్ పైన విశ్లేషణ చేస్తూ ఉన్నాం. మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, పత్రిజీ మెసేజ్, పత్రిజీ ప్రోగ్రామ్స్ కోసం ఇంతకుముందు మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎన్నో పుస్తకాల పరిచయం జరుగుతుంది, ఎన్నో అద్భుతమైన ఆర్టికల్స్ ఉంటున్నాయి. సో ఎంతోమంది ధ్యాన జగత్ ద్వారా, అంతకుముందు స్టార్టింగ్లో పాంప్లెంట్ ద్వారా, ఆ తర్వాత ధ్యాన జగత్ ద్వారా, ప్రస్తుతం మనం పిఎంసి ద్వారా వస్తున్నా కూడా మనకు ధ్యాన జగత్ మ్యాగజిన్ చదవడం, ఆ మ్యాగజిన్ ఇంటికి వెళ్ళడం వల్ల ఆ ఎనర్జీ ఎంత అద్భుతంగా చేంజ్ అవుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం మిత్రులారా. ఆ ధ్యాన జగత్ మ్యాగజినే ఈ ఎంఎల్ రామ్ని పిఎస్ఎస్ఎంకి పత్రిజీకి పరిచయం చేసింది. కాబట్టి సో ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ మనకి. సో ఈరోజు ధ్యాన జగత్ గురించి మనకు ఆ విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మనకు అనస్తాసియా మేడం గారిని తెలుగులోకి సత్యదర్శనం ద్వారా పరిచయం చేసిన సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. సో ధ్యాన జగత్ మార్చ్ మ్యాగజిన్, మార్చ్ అంటేనే మార్చ్ ఫాస్ట్ లాగా మార్చ్లో ఉండాలి, అలా వస్తుంది, మార్చ్లో ఉన్నట్టు. ఎస్ సార్, చెప్పండి సార్, ఏంటి సార్ ప్రత్యేకతలు? ఈ నెల ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఫస్ట్ డే అంటే జనవరి 1. జనవరి 1 అనేది ప్రపంచంలో అందరికీ. కానీ అంతకు ముందు నుంచే పురాతన కాలం నుంచి గ్రహాలని బట్టి, భూమి యొక్క నడవడికని బట్టి, తర్వాత సూర్య చంద్రాదుల్ని కలిసి ఋషులు మునులు స్టార్ట్ చేసిన ఒక సంవత్సరం అది ఉంది. ఇది ఓన్లీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మనం వేసుకునే డేట్లు ఇవన్నీ. కానీ దానికన్నా ముందు యుగ ఆది, ఉగాది, ఆ రోజు ఏదైతే గ్రహము భూమిని ప్రభావితం చేస్తుందో, అంటే ఆ రోజు ఆ సంవత్సరం అంతా ఆ గ్రహమే ఆధిపత్యంలో ఉంటుంది. ఇది మనకు మామూలు సైన్స్లో రాదు. ఇది గ్రంథాలు, ఇంకా వేదాలు, అంటే హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళి ఋషులు మునులు చూసుకున్న జ్ఞానం ఒట్టే వస్తుంది. సో అది ఇప్పటికీ కొనసాగుతుందంటే భారతదేశం యొక్క ఋషులు మునులు ఎప్పటికీ పునాదులు వేశారో మనం అర్థం చేసుకోవాలి. సో ఈ నెల అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే ఈ నెలలోనే మనకు ఉగాది వస్తుంది. మహావతార్ బాబాజీ బుక్లో స్పష్టంగా ఉంది, నాయన ఈ బుక్ మనము ఉగాది రోజున అంటే పబ్లిష్ చేసి ప్రజలకు తీసుకెళ్తాము. ఏ సంవత్సరం అయితే, ఏ రోజు అయితే అజ్ఞానంలో జనం ఉంటారో, మెటీరియల్ అనేసి, ఆ రోజే మనం ఈ వెలుగును పంపించాలి. ఎందుకంటే అంధకారంలో ఉన్నప్పుడు చిన్న వెలుగు కూడా బాగా కనిపిస్తుంది, వాడికి దారి చూపిస్తుంది. సో అలాగా మార్చ్ అంటేనే మనకి ఇంకా ఉగాది వస్తుంది. కాబట్టి ఇది ఒక్క తెలుగు వాళ్ళకే కాదు, వెలుగు అంటే అందరికి కావాలి. అందుకే ప్రతిసారి ఎప్పుడు అనేవాళ్ళు తెలుగువాడు వెలుగువాడు. సో ఎక్కడున్నా సరే తెలుగువాడు ఏ సమయానికి ఇగ్నైట్ కావాలి, ఆ యొక్క రెవల్యూషన్ ఎప్పుడు తేవాలి అని అతనిలో ఉంది. సో అది ఇప్పుడు దేశ విదేశాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ ధ్యానము, ధ్యాన ప్రచారము, పిరమిడ్లు విస్తారంగా వెళ్తున్నాయంటే దాన్ని ఎంచుకొని వచ్చింది ఆ ఆత్మ. ఇక్కడ తెలుగోడు తమిళోడు అది కాదు, ఈ జన్మలో ఎంచుకొని వచ్చింది వేరే వాళ్ళకి మార్గదర్శకం చూపించాలని. సో ఎవరో ఒకరు ఆ రోల్ తీసుకోవాలి. సో అది తీసుకున్న దానికి మనం కృతజ్ఞత తెలుపుకుంటూ, సార్ చెప్పే ఎన్నో విషయాలు తెలుగుని చెప్తారు కాబట్టి మన అదృష్టం అనుకోవచ్చు, లేదా పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. దాన్ని యథాతథంగా అర్థం చేసుకునే స్థితి ఆ భాష తెలిసినోడికే తెలుస్తుంది. అది ట్రాన్స్లేట్ అయితే మారిపోతాయి అర్థాలు. కానీ మనకు సారు తెలుగువారు అవ్వటము, మనం కూడా తెలుగు వాళ్ళు అవ్వటము, అది బాగా కనెక్ట్ అయ్యి ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచే ప్రపంచంలో వెలుగు రావాలి. సో ఈ నెల ప్రత్యేకత ఏంటంటే, ఇంకా మనకు తెలుసు ఆ టీం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిసారి ఎక్కడ మనకు బయట కనిపించదు వాణి మేడము, కానీ ఆమె సరస్వతి నదిలాగా, సరస్వతి నది కనిపించదు కానీ లోపల భూమిని క్లీన్ చేస్తూ ఉంటుంది. మనం చేసే ఏదైతే
పనులు ఉన్నాయో వాటిని అంతా క్లీన్ చేసే పని సరస్వతీదేవి కనిపించకుండా భూమి లోపల చేస్తుంటుంది. బయట గంగాదేవి, యమున, గోదావరి, కృష్ణ వీళ్ళు చేస్తారు బయట, కానీ లోపల ఒక దేవి ఉంది, ఆమె కనిపించదు. అదేలాగా వాణి మేడం ఎంతో అద్భుతంగా మనకి ఎడిటోరియల్లో ఏం చేసిందంటే సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ అంటే ప్రపంచంలో అందరూ ఎంతో ఎగబడి వెళ్తారు, ఎన్నో ఆఫర్లు ఉంటాయి, ఏమన్నా కొనుక్కోవచ్చు అని, అన్నీ కలిపి ఒక దగ్గరే ఒకే చోట ఉంటాయి. సో మన చాయిస్ ఇక్కడ, వాడు ఏమి ఇస్తాడో అవసరం లేదు, నాకేం కావాలో ఎంత కావాలో నేను తీసుకుంటాను, అన్నీ ఉంటాయి అక్కడ. నీకేం కావాలో ఎంత కావాలో కేజీ లెక్క కూడా కాదు. నాకు 200 గ్రాములు ఉంటే 200 గ్రాములు ఇస్తాడు వాడు, నీకు 100 కావాలంటే 100 ఇస్తాడు. తో సూపర్ మార్కెట్లో అది ఫెసిలిటీ. తో ఈ సూపర్ మార్కెట్ ఏంటంటే ఒక అతను యాక్చువల్లీ ఆ ఫస్ట్ లైనే నాకు అర్థం కాలేదు ఫస్ట్. సో ఆ చదివి మా ఆవిడని అడిగాను, నిండుకున్నాయి ఇంట్లో సామాన్లు నిండుకున్నప్పుడు సూపర్ మార్కెట్కి ఎందుకు వెళ్తాడు, ఖాళీ అయినప్పుడు వెళ్తాడు కదా. అయిపోయినాయి అనే పదం వాడకుండా మా మేడం అప్పుడు చెప్పింది, నిండుకున్నాయి అంటే ఏదైనా సరే అయిపోయినాయి అనే నెగిటివ్ మాట రాకూడదని పెద్దవాళ్ళు పాజిటివ్గా, అంటే ఎవరు తెలివిన వాళ్ళు ఇప్పుడు చెప్పండి, నా దగ్గర లేదు, నాకు రాదు, నేను ఇది అయిపోయాను అనే ఈ కాలంలో పెద్దవాళ్ళు ఇది ముందుగానే ఆలోచించి లేదు అనే పదం ఉండకూడదు. నిండుకున్నాయి అంటే అర్థం చేసేసుకోవాలి, ఆ ఇంట్లో కొంచెం ఖాళీ అయ్యింది, అప్పుడు సూపర్ మార్కెట్కి. ఈ ఫస్ట్ వర్డ్ నాకు అర్థం కాలే, మా మేడం చెప్తే మా మేడం చెప్పింది. చూడండి ఇప్పుడు తిరిగే నేనా, తిరగకుండా ఆమె, మనకు ఫేమ్ వచ్చింది, కానీ ఈ ఫేమ్ వెనకాల ఎవరున్నారు, ఇంట్లో శ్రీమూర్తి ఇడ్లంతా మేనేజ్ చేస్తూ మనల్ని బయటకు పంపించడం వల్ల మనము చెప్పగలుగుతున్నాం. సో ఆ నిండుకున్నాయని ఆయన నిద్రపోతాడు. నిద్రపోయినాక కల్లో, ఇంకా స్వప్నం అదే కదా, కల్లో సూపర్ మార్కెట్కి వెళ్తాడు. వెళ్తే అక్కడ అన్నీ చూస్తూ ఉంటే అక్కడ సహనము అనే ప్యాకెట్లు ఉంటాయి, తృప్తి అనే ప్యాకెట్లు ఉంటాయి, మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవడము అనే ప్యాకెట్లు ఉంటాయి, శాంతి అనే ప్యాకెట్లు ఉంటాయి. సో అతను అన్నీ ఏమేమి కావాలి అన్నీ 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు ఎంత అవసరం అంతా వేసుకొని అక్కడికి కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏంజిల్ ఉంటుంది. ఆమె చూస్తుంది, ఓకే రైట్ మంచిగా అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు మీరు. సో అన్నీ బిల్లు వేసి కంప్యూటర్లో తీసి ఇచ్చేస్తారు. ఇతను పరిస్థితి తీసుకోవాలని తీస్తూ అంటాడు, లేదండి ఆల్రెడీ పే చేసేస్తారు వీటికి అంటారు. అదేంది నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదు కదా అంటే, ఇవన్నీ భగవంతుడు మీకు ఫ్రీగా ఇస్తాడు అనేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఇవి అయిపోతాయో మీరు వస్తే మళ్ళీ మీకు మీ బ్యాగ్ నింపి పంపిస్తాము, ఇది పంచడానికే ఉంది కానీ అమ్మడానికి లేదు అంటుంది. అబ్బో చాలా డిఫరెంట్ సూపర్ మార్కెట్. ఇదేంది అని సరే కళ్ళు తెరుస్తాడు, నిద్ర అయిపోయింది కదా, కళ్ళు తెరుస్తాడు. ఇదేమి సూపర్ మార్కెట్, ఇది పైలోకంలో ఉండే సూపర్ మార్కెట్. ఇక్కడ ఎలాగైతే అమ్ముతారో ఏవి పల్లీలు బియ్యము ఈ సరుకులు, పైన అమ్మేది గుణాలు, మంచి మంచి గుణాలు. సో ఆ గుణాలు మనం తీసుకుంటే ఇక్కడికి వచ్చింది ఎందుకంటే పంచడానికి, మనలో దాచిపెట్టుకోవడానికి కాదు. సో అది సూపర్ మార్కెట్ కాన్సెప్ట్. వండర్ఫుల్ వండర్ఫుల్. హ్యాట్స్ ఆఫ్ టు వాణి మేడంకి. హ్యాట్స్ ఆఫ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైన విషయం అందించారు. సో గుణాలని అంటే ధ్యానం ద్వారా ఆ సుగుణాలు రావాలి సార్. అవును, టార్కమ్ సెరడారియన్ వారు వర్చ్యూస్ అండ్ వాల్యూస్ ద్వారా చెప్తారు, ధ్యాన సాధన చేసినప్పుడు మనకు ఆ సుగుణాలు రావాలి, వస్తే మనం సరిగ్గా సాధన చేసినట్టు అని. వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్ కదా. ఇప్పుడు మనకు ఇంకా హీరో కదా మనకి పత్రి సార్, ఒక మార్గదర్శి. సో పత్రి సార్ ఏమిటంటే సహనం గురించి చెప్తారు, సహనమే ప్రగతి. సో అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాములు వారి ఆధ్యాత్మికత ఎక్కడుందంటే రాములు వారి సహనంలో ఉంది. కృష్ణులు వారి ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆయనకుండే ఆ సహనము. లాస్ట్ వరకు ట్రై చేశారు యుద్ధం రాకుండా, అనివార్యమైనప్పుడు ధర్మం వైపు వెళ్ళారు, అంతేగాని అంతవరకు ఆయన సమానంగానే చూశారు అందరినీ. సో అదేలాగా జీసస్ అనుకుంటే ఆయన కూడా సహనంతో ఉన్నారు కాబట్టే ఈరోజు అలాగ జరుగుతుంది. అలాగ ప్రతి ఒక్క ఆధ్యాత్మికత అంటే సహనము. ఎక్కడైతే సహనం లేదు అది అనాధ్యాత్మికత, అంటే అక్కడ ఆధ్యాత్మికత లేదు అక్కడ. సో ఇది మనకు ఎలా నేర్పిస్తారు అంటే ధ్యానం చేస్తే వాళ్ళకి సహనం ఉంటేనే ధ్యానం చేయగలరు. నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని మరుక్షణంలో లేచేస్తానంటే అంటే సహనం లేనిదే ధ్యానం అస్సలు చేయలేరు. ఫస్ట్ సాధనకే సహనం కావాలి,
కూర్చోవాలి కదా. సో మనకు ధ్యానం నేర్పించేది ఫస్ట్ పాఠం సహనము. బయట ఏం జరిగినా పర్లేదు, నువ్వు ఎంతసేపు అయితే కూర్చోవాలనుకున్నావు అంతసేపు కూర్చో. ఆ సహనాన్ని నేర్పిస్తుంది ధ్యానం. సహనము ద్వారానే మనము ఆధ్యాత్మికతలో పురోగతి చెందుతాము. అందుకే సహనమే ప్రగతి అనేది మన నవరత్నాలు ఉన్నాయి, దాంట్లో చేర్చడం జరిగింది అని పత్రిసారి మెసేజ్. సో భూమి మీద ఇప్పుడు అందరికీ ధ్యానం చేసేవాళ్ళు చేయని వాళ్ళు కాదు, అందరికీ భూమాత నేర్పిస్తున్న ప్రథమమైన ఏదైతే వాల్యూ ఉందో అది సహనము. సహన పరీక్ష జరుగుతుంది, మామూలుగా జరగట్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళండి, 2026 మామూలు సహనం కాదు. సార్ ఎప్పుడో చెప్పారు, ఈ ఇయర్ పరీక్ష. ఇప్పుడు సార్ పాఠాలు చెప్పేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎగ్జామ్ మనం రాయాలి. ఈ ఇయర్ లో రాస్తున్నాం 2026. అది ఓకే. తర్వాత ఎపిసోడ్స్ లాగా వస్తున్నాయి. ఆది శంకరాచార్యులు గారు రాసింది సౌందర్య లహరి. సో సౌందర్యం అంటేనే మనం అవన్నీ మర్చిపోయాం కాబట్టి గత 30-40 సంవత్సరాలుగా సౌందర్యం అంటే బయట ఉండే బాహ్య సౌందర్యం, ఆకర్షణ ఇది అనుకుంటున్నాం. అంతర్ సౌందర్యం గురించి అది భజగోవిందంలో చెప్పారు. ఇవన్నీ కూడా క్షణకాలమే ఉంటాయి. అందం కానీ, పేరు కానీ, ప్రతిష్ఠ కానీ, సంపదలు ఇవన్నీ క్షణకాలం, క్షణంలో వెళ్ళిపోతాయి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది మనకి రామాయణంలో. ఏమిటంటే ఒక ఆయన సంధ్యావందనం చేస్తాడు చూడండి, సాయంత్రం అలా వెళ్తాడు, చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల బయట వాళ్ళు చెప్తారు నీకు మనవడు పుట్టాడు అని, డోంట్ డిస్టర్బ్ అంటాడు. ఆయన చేసుకుంటూనే ఉంటాడు. ఈ లోపల మళ్ళీ ఇంకొకరు వచ్చేసి అతనికి పిల్లలు పుట్టారు, ఆయన రాజు అయ్యాడు అంటారు. చేసుకునేటప్పుడు ఏంటి డిస్టర్బ్, నేను చేసుకునే నన్ను డిస్టర్బ్ చేయద్దు అంటాడు. కొంచెం పోయినాక వాడు యుద్ధంలో చనిపోయినాడు అంటాడు. అప్పటికి ఆయన సంధ్యావందనం అవుతుంది. ఏంటి మీకు స్పందన అంటే, వాడు అల్పాయుష్కుడు, ఒక సంధ్యావందనం చేసే లోపలనే పుట్టి చచ్చిపోయినాడంటే నా యొక్క టైంలో వాడు ఎంత, అటువంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు. ఇది రావణాసుడు గురించి వాళ్ళ తాతగారి కథ రామాయణంలో కానీ మీరు చూస్తే, అంటే ఆయనకి ఎంత ఆయువు చూసుకోండి, బ్రహ్మ. సో ఈ సమయం అనేది మనం అంటే అంత జాగ్రత్తగా. సో ఇక్కడ దీని గురించి చెప్తూ సౌందర్య లహరిలో ఆ తల్లి గురించి చెప్పడము, ఒక్కొక్క శ్లోకం గురించి దానికి అర్థము చెప్పి ఏది మనకి అవసరము ఈ భూమి మీద అని ఎపిసోడ్స్ లాగా మనకు ఎలాగ సీరియల్ అసే అమారిగా ఒక్కొక్కటి ఒక 5-6 పద్యాలు తీసుకోవడము, దాని యొక్క అర్థాలు చెప్పడము. సో అలాగా ఇప్పుడు రెండోది. సో ఆధ్యాత్మిక విషయాలే ఉంటాయి, చక్కగా అర్థం అయ్యే విధంగా శ్లోకం ఉంటుంది, శ్లోకం కింద. సో ఆది శంకరాచార్యుల గారి నుంచి వచ్చిన ఆ సౌందర్య లహరి అనేది మనకి శీర్షిక వైపు జరుగుతుంది సార్. అది రెగ్యులర్ శీర్షిక. యా, వండర్ఫుల్. ఇది రెండో అంటే లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది, ఇప్పుడు సెకండ్. వండర్ఫుల్. సో మనం ఇప్పుడు ఆ బుక్, పెద్ద బుక్ తీసుకొని నానా యాతన పడి మళ్ళీ పక్కన డిక్షనరీ లేకపోతే గూగుల్లో జెమినీనో పెట్టుకొని అది చేయక వాళ్ళ అంటే ఫుల్గా జ్ఞానాన్ని మొత్తం మనకు అందజేస్తున్నారు. మరి ఇప్పటికే మేడమే చేస్తున్నారు, మేడమే చేస్తున్నారు అంటే కాదు సార్. ఇప్పుడు 600 పద్ధతులు, 6 సంవత్సరాలు సాధన చేసి ఎవ్వరు ఏం చెప్తే అది చేసి ఇది కాదు అని తెలుసుకొని శ్వాసను గమనిస్తే చాలు ఆనాపానసతి అని వారు పేరు పెట్టారు. అవును, బుద్ధుల వారు. దాన్ని రీడిస్కవరీ చేసి మళ్ళీ ఇలా కూర్చుంటే ఇంకా సులువుగా లోపలికి వెళ్తామని పత్రిజీ మనకు అందించారు. అంటే ఆ తపన అదంతా వారు పడేసి మనకు ఎసెన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే, మనం ఆ పుస్తకంలోని ఎసెన్స్ మనకు అందుతుంది. అంతే. ప్రతి నెల ఒక 5 పద్యాలు, వాటి అర్థాలు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు, ఆ జ్ఞానం మనకు వచ్చేస్తుంది. స్లోగా ఈ నెల అంతా 5 పద్యాల మీద ఫోకస్ పెట్టాలి. అంటే ప్రతి నెల ఆధ్యాత్మిక ప్రణాళిక అందించబడుతున్నట్టుగా ఉన్నది ఇందులో. పత్రిసార్ మెసేజ్ ఈ నెలంతా సహనంతో, ఇది చదవక ముందు స్టార్ట్ అవుతున్నాయి, ఈ చదివినాక ఇంకా మనకు తెలుస్తూ ఉంటుంది, ఓహో సహనమే కదా అని. తర్వాత మన సూపర్ మార్కెట్లో పల్లీలు కొనేటప్పుడు సహనాన్ని, ఇంకో వస్తువు కొనేటప్పుడు ఇంకో గుణాన్ని, లైన్లో ఉండేటప్పుడు ఏం తొందరపడకుండా. సో ఈ సూపర్ మార్కెట్లో ఇచ్చిన ఆ గుణాలన్నింటినీ కూడా, ఆ వర్చ్యూస్ని కూడా జీవితంలో అన్వయించుకోవాలి ఈ నెల అంతా. అంటే ఈ నెలలో ఇవ్వబడ్డాయి. ఈ నెల ఇప్పుడు ఇవాళ మార్చ్ 2, ఇవాళ నుంచి వీటి మీద ఫోకస్ పెట్టుకుంటూ వెళ్తే ఈ 1 మంత్ ఆధ్యాత్మిక ప్రణాళికను పూర్తి చేసినట్టు అవుతుంది.
మళ్ళీ నెక్స్ట్ మ్యాగజైన్ వచ్చేటప్పటికి ఇది ఏదేది ఎంత ఆచరించాను. ఉమ్. సో ఇలా ఇప్పుడు మనం Review. కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇప్పుడు నాకు అనిపించింది సార్, అవును. నెలకు సరిపడా ఒక ప్రణాళిక. ఉమ్. సో ఈ నెల అంతా సహనం అనే ఒక వర్చ్యూని తీసుకుందాం, ఉమ్. పత్రి సార్ ఇచ్చిన మెసేజ్ని పాటిస్తే. ఉమ్. సో అంతే. మేడం ఎడిటోరియల్లో రాసినట్టు ఆ సుగుణాలు ఉన్నాయి కదా, ఆ సుగుణాలని తీసుకుంటూ వెళ్ళడం. యా వండర్ఫుల్ సార్, అల్టిమేట్. యా సో ఎలాగో శ్వాస గురించి చెప్పారు కాబట్టి భైరవ విజ్ఞాన భైరవ తంత్ర ఓ అంటే శివ పరమాత్ముడు పార్వతీదేవికి ఇచ్చింది. సో దాని గురించి కూడా దీంట్లో ప్రస్తావన వచ్చి 118 పద్ధతుల్లో సులభమైన ఎవరైనా చేయగలవి ఒక 9 గురించి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. అది ప్రధానంగా శ్వాసను బట్టే ఉంటుంది చూసుకోండి. శ్వాస యొక్క ప్రత్యేకతని చెప్పండి. అంటే పత్రిసారు ఈ 118 ఇచ్చి కన్ఫ్యూజ్ చేసేదాని బదులు ఏదైతే ఎసెన్స్ ఉందో సారము అది మనకు అందించడం జరిగింది. ఒకే ఒక పదం శ్వాస మీద ధ్యాస అంతే. ఈ సింపుల్ దాంట్లో ఆ 9 ఉన్నాయి. ఆ 9ని విశ్వరూపము 118. సో అంటే శివుడు అన్నీ ఇస్తాడు, కానీ ఏ ఏ కాలంలో ఏదేది ఆచరించాలి ప్రకృతి మాత అయిన పార్వతీదేవి డిసైడ్ చేస్తుంది. అంటే ఈ 9లో టోటల్ ఆ 118 యొక్క ఎసెన్స్ ఉంటుంది, ఎసెన్స్ ఉంటుంది ఇంకా దీన్ని ఒక్కొక్కటి డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఆ పుస్తకం అంతే. ఓకే, అది. 2 సిరీస్ ఉన్నాయి సార్, అవి 2 బుక్స్ ఉన్నాయి. బుక్స్ ఉన్నాయి. విజ్ఞాన భైరవ తంత్ర. ఉమ్. వావ్, నాకు మొన్న శివరాత్రి నుండి అనిపించింది మళ్ళీ ఒకసారి Review. విజ్ఞాన భైరవ తంత్ర రివ్యూ చేసుకుందామా అని. అవును. ఇప్పుడు రానే వచ్చింది చూసారా. అవును. వండర్ఫుల్ సార్. ఇంకొకటి మనం ఇప్పుడు అంటే కొంచెము అంటే ఇటు ఆధ్యాత్మికం అనుకుంటే పురాణాలు ఇట్టున్నాం. సో అదే సమయంలో 50-50 అన్నారు కదా సారు. సో డైమెన్షన్స్ ఏంటి, పైలోకవాసులు ఏంటి, న్యూ ఎనర్జీ ఏంటి, లైట్ ఎనర్జీ ఏంటి, సో ఇది మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఒక పురాణాలు కథలే కాదు, వాట్ ఈజ్ ద ఫ్యూచర్లో ఏంటి, టెక్నాలజీ ఏంటి. సో అక్కడ 11th డైమెన్షన్ గురించి ప్లీడియన్స్ ఇచ్చిన మెసేజ్. ఓహో, మీరు అనుకుంటున్నారు 3rd డైమెన్షన్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, కానీ భూమి ఆల్రెడీ 11th డైమెన్షన్లో ఉంది మీ యొక్క సాధన ద్వారా. ఇది అసలు ఓన్లీ ఇది అసలు భూమి కూడా ఊహించలేదు. 5th డైమెన్షన్ అనుకునింది భూమి, కానీ ఇంతమందిని ప్రభావితం చేసి ఇంతమంది మారుతారు అంతర్ముఖంగాని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇప్పుడు భూమి 11th డైమెన్షన్కి వచ్చేసింది. వావ్, అంటే అంత చైతన్యం పెరిగింది. అది సంగతి సార్. అందుకే ఈ 2026 మామూలుగా లేదు. మీకు నిద్ర వస్తుంది అంటే అది అనారోగ్యం కాదు. ఓకే, అక్కడ ట్రాన్స్ఫార్మ్ ఎందుకంటే బాడీ దానికి అలైన్ కావాలి ఆ ఎనర్జీ, ఆ ఎనర్జీకి, అంటే ఎక్కువ రెస్ట్ కావాలి. అంటే సార్ మనం 3 డైమెన్షన్లో ఉన్నాం. 11th డైమెన్షన్ యా ఇప్పుడు టెంపరేచర్లను ఫ్రీక్వెన్సీలో తీసుకుంటే కనుక 3rd ఫ్రీక్వెన్సీ ఎక్కడ, 11th ఎక్కడ, అది మరి దానికి ట్యూన్ అవ్వాలంటే బాడీ మొత్తము అణువు కూడా మారాలి. వావ్. సో రోగాలు అనుకుంటున్నారు పిరమిడ్ మాస్టర్లు కానీ సాధకులు కానీ, అది రోగాలు కాదు, అది బాడీ తనకు తానుగా మార్పు చెందుతుంది. ఎక్కువ మందికి నిశ్శబ్దంలో ఉండాలని అనిపిస్తుంది. అవును సార్. ఎందుకు నిశ్శబ్దం అంటే మీరు ఇన్నర్గా ఆ నిశ్శబ్దాన్ని పొందినప్పుడే భూమాత ఆ నిశ్శబ్దాన్ని పొందగలదు. ఎందుకంటే డైరెక్ట్ రిలేషన్ భూమాతతో మీరు ఉండాలి అంటే ఆ యొక్క క్వాలిటీ ఏదైతే 11th డైమెన్షన్ అది మనిషిలో వస్తే మరింతగా ఆటోమేటిక్గా చెందుతుంది. సో ఎక్కువ మంది ఎందుకు ఏకాంతం కోరుకుంటున్నారు, ఎందుకు అసలు సౌండ్ అంటేనే ఒక గజిబిజి వచ్చేస్తుంది అంటే సౌండ్ కాలం వెళ్ళిపోయింది, అది 3rd డైమెన్షన్. ఇప్పుడు నిశ్శబ్దంగా మీరు ఎక్కడికి వెళ్ళకుండా కూడా ఇంట్లో కూర్చొని ఒక 3 పనులు చెప్పారు వాళ్ళు. ఒకటి, భూమాతను టచ్ చేయండి ప్రతిరోజు. మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలతో పలకరించండి, ప్రేమతో ఉండండి, మీ ప్రతి మాట వింటాయి అవి. 3వది ఏకాంతము, ప్రకృతిలో ఉండండి. ప్రకృతికి మీరు ఎంత దూరం అయితే ప్రకృతి మీ మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. అంటే ప్రకృతికి దగ్గరలో ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు, అప్పుడు మీకు ఆధిపత్యం కాదు కలిసిపోతారు. కాబట్టి ఆ ప్రభావం మీకు ఉండదు. మీరు ఏదైనా కానీ ఇప్పుడు హ్యాపీగా ఉండడానికే ప్రయత్నించాలి. మన యొక్క ఎనర్జీసే భూమికి, భూమి యొక్క ఎనర్జీస్ మనకి. పత్రి సార్ ప్రకృతితో విహారం, ప్రకృతిలో విహారం అని 18 ఆదర్శ సూత్రాల్లో 9వది ఎప్పుడో రాసి పెట్టారు సార్. 9వది అంటే ఎంత విజన్ సార్.
ఇప్పుడు దాని ప్రత్యేకత మనకు తెలుస్తుంది. మీకు ఎన్నో ఆశ్రమాలు వస్తున్నాయి భూమి మీద. ఎందుకు వస్తున్నాయి? పిరమిడ్ ఆశ్రమాలు అంటున్నాం. పిరమిడ్ ఒక సంకేతము టెక్నాలజీకి, కానీ ఆశ్రమాలు అంటే ప్రకృతితో ఉండడమే. అంతే, ఆశ్రమం అంటేనే అది. సో ఇప్పుడు నిజంగానే మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఇది చెప్పాలి అది చెప్పాలనే ఒక ప్రణాళిక ఉండేది, కానీ ఇప్పుడు టైం దొరికితే సైలెంట్లో ఉందాం, సాధన చేసుకుందాం, ఎక్కువ సాధన చేద్దాం, ఎక్కువ పుస్తకాలు ఇంకా కొత్తవి లేదంటే ఆల్రెడీ చదివినవి మరొకసారి తీసి చదువుదాం. ఈ మ్యాగజైన్లే అవును, అసలు ధ్యాన జగత్ మ్యాగజైనే ఓల్డ్ మ్యాగజైన్స్ అన్నీ తీసి చదివితే మైండ్ బ్లో అవుతుంది సార్. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఒకసారి చూపించండి. ఆర్టికల్ ఈసారి మ్యాగజైన్ సూపర్బ్. ఉగాది ప్రత్యేకత అంతా కనబడుతుంది అక్కడ. వావ్, నేను ఆత్మను, నువ్వు ఆత్మవు, ఆత్మ మనం అని చెప్తున్నారు సార్. మనకి ఎన్నోసార్లు మనకి అనుభవం, 1,00,000 మంది ఉన్నా సరే సార్ ఇలా పెడితే ఫినిష్, అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. అంటే మనలోని స్వయం అంటే సెల్ఫ్ డిసిప్లైన్, క్రమశిక్షణ అనేది బట్టలు వేసుకుంటేనో ఒక రకమైన బట్టలు, ఒకరిని ఫాలో అవ్వడం మీద కాదు. మనకు మనము అర్థమయ్యి మన క్రమశిక్షణలో మనం ఉన్నప్పుడు మనము చెత్త బయట వేయము. మనం లేనప్పుడు ఎవరిని చూస్తున్నారా లేదా, ఏసీయాలా వద్దా అని అంటుంది. కానీ మనకు ఎడ్యుకేట్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ వేయను. మోడీ గారిని గమనించండి, పతిసారి గమనించండి. ఒక చాక్లెట్ తింటే ఆ కవర్ తీసి జోబులో పెట్టుకుంటారు, కాగితం కింద పడి ఉంటే వంగి దాన్ని తీసుకొని ఇటు పెట్టుకుంటారు. తో వేసేది మనం కదా, ఆయన ఎందుకు తీయాలి అంటే చూపిస్తున్నారు. వేయగద్దు అంటే మనము ఆత్మ పదార్థాలము ఈ భూమి మీదకి వచ్చి స్వచ్ఛంగా జీవించి స్వచ్ఛంగా దీన్ని ఉంచేసి వెళ్ళాలి, అంతే. ఇది చిన్ననాటి నుంచి ఉన్న ఈ అలవాటు సార్ ఎందుకు వచ్చిందో అనుకున్నాం, కానీ పత్రిసార్ ద్వారా మనం పత్రిసార్తో అలైన్ అయినప్పుడు ఇవన్నీ కనెక్ట్ అయినాయి. అవును, మా ట్రైనింగ్స్లో కూడా ఇట్లా ఇప్పుడు ఈ చాక్లెట్ అనేది ఎప్పుడు అక్కడ పెడుతూ ఉంటారు, ఆన్సర్ చెప్తే విసురుతుంటారు, అవన్నీ ఉంటాయి కదా. తిన్న తర్వాత నేను పాకెట్ చేసుకునేవాడిని, ఎందుకో తెలియదు అప్పుడు. తర్వాత అర్థమైంది, ఓ మనం ఇంత హయ్యర్గా ఇలాంటి ఒక గ్రేట్ మాస్టర్తో జీవించడానికి వచ్చాం కాబట్టి ముందు నుంచి మనకు గుర్తు చేయబడ్డాయి అని అర్థమైంది. వండర్ఫుల్ సార్. సో అలా చాలా విషయాలు చెప్పారు. ఇంకోటి ఇందులో ఆర్టికల్లో ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ అని చెప్తారు కదా, ఏంటది? మనిషి అంటే సహజంగా ఉండాల్సిన ఒక ప్రక్రియను మర్చిపోయాడు ఈ గందరగోళంలో పడిపోయి. ప్రతి మనిషి ఒక ఆర్ట్ ఉంది, అది చిన్నప్పటి నుంచి ఉంది, తరతరాల నుంచి ఉంది. కానీ ఈ గందరగోళంలో ఈ యొక్క ఇప్పుడు దాన్ని మర్చిపోయాడు కంప్లీట్గా. అదేంటంటే ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. ఏం చేయలేకుండా ఉండడం కుదరట్లా, ఏదో ఒకటి చేయడం, ఏదో ఒకటి చేయాలి. చేస్తే కానీ ఈ ప్రపంచం గుర్తించదు, నాకు 4 డబ్బులు రావు. సో యాక్చువల్లీ అది పెద్ద కళ. ఏది? ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. ధ్యానం అంటే ఏదో చేయడం కాదు, ఏమీ చేయకుండా కూర్చోవడము. ఇది ధ్యానం యొక్క అర్థం. దాన్నే లైఫ్లో డెన్మార్క్, డచ్లో వాళ్ళు ఇది ఒక దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. కొద్దిసేపు నది ఒడ్డునో లేకపోతే చెట్టు దగ్గరనో ఆ గార్డెన్లను కూర్చొని ఏమీ చేయకుండా అలాగా ఉంటారు. సో ఆ బుక్కులో విశేషాలు, ఆ దేశంలో అది నేర్పించేది మనకు ధ్యానంలో ఉంది ఆల్రెడీ. సో అది ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. మనకు గమనించవచ్చు, ఓషో మహానుభావుడి చరిత్ర కానీ మనం చూస్తే, చిన్నప్పుడు వాళ్ళ తాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కొన్ని సంవత్సరాలు ఆ నదిని చూస్తూ ఉన్నారంట. అంతే, పొద్దుట వెళ్ళడము, ఆ చెట్టు కింద కూర్చొని నదిని చూడటం. అలా 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 ప్రకృతే నేర్పించింది. అంటే ఏం చేశారు అక్కడ? ఏమి చేయలేదు, గమనిస్తూ ఉన్నాడు ప్రకృతిని. తో ఓషో ఎంత మహానుభావుడయ్యాడు గమనించి. సో ఏమీ చేయకపోవడము ఈ ప్రపంచంలో చేతగాని పనం అనుకుంటారు, కానీ అదే అన్నిటికన్నా గొప్పది. అది జ్ఞానంతో కూడుకొని సాధనతో కూడుకున్న చేయకుండా ఉండడం. అంటే స్టార్టింగే నాకు అది లేజీతో కూడుకున్న చేయకుండా ఉండడం కూడా ఉంటుంది కదా సార్. లేజీ కాదు, ధ్యానంతో బద్ధకంగా ఉండడం కూడా కాదు, ధ్యానం చేయకుండా బద్ధకంగా ఉండడం కాదు. ధ్యానం తర్వాత వచ్చేది ఏమీ చేయకుండా గమనిస్తూ లోపలికి వెళ్తూ ఉండడం. అంతే.
ఏం చేయకుండా ఉండడం అంటే బయట చేయట్లా, లోపల గమనం ఉంది, లోపల కూడా చేయకుండా ఉంటే అది గమనంలో ఉన్నాం అంతే, ఏం గమనిస్తున్నాం అంతే. సో వండర్ఫుల్. ఇప్పుడు ఏదో ఒకటి వేస్తే కానీ గుర్తించరు సైలెంట్ మనుషులు. గుర్తించడంతో పాటుగా అసలు ఏదో ఒకటి వేస్తేనే మనం అరే ఏదో కంప్లీట్ అయినట్టు, ఇంకొకటి, ఏది చేయకపోతే ఏం చేయనట్టు. మనకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెము డౌట్ మన మీద క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక రకంగా జీవించాం కాబట్టి నేను ఎందుకు పనికిరాని వాడినా అనే ఒక ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు పని చేశాము, బాగా ఉన్నాం, కానీ ఆ రూట్ మారిన తర్వాత మన మీదే మనకి అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, ఏంటిది అందరూ ఇంత అన్నిట్లో సమయాన్ని, busy ఉన్నారు. ఎందుకంటే అందరూ అది మన మీద రుద్దుతున్నారు. అందరు అన్నిట్లో బిజీగా ఉన్నారు. మనం ఎందుకు ఇంత ఖాళీగా ఉన్నాము అంటే ఇది విరుద్ధంగా అని. యాక్చువల్లీ ఇదే కరెక్ట్. పని చేసేటప్పుడు చెయ్యాలి, పని లేనప్పుడు గమనించాలి, ఏం లేకుండా కూడా ఉండాలి, ఉండగలగాలి. పని ఉన్నప్పుడు పని చేయాలి, పని లేనప్పుడు లేనప్పుడు కూడా అలాగే ఉండగలిగి గమనించాలి చుట్టుపక్కల ఏం జరుగుతుందో. ఎస్ సార్. ఇప్పుడు చెప్తూ ఉంటే పత్రి సార్ 2011లో చెప్పారు సార్, ఇంకా వద్దే రెస్ట్ తీసుకొని ఇది వర్క్ అయిపోయింది అన్నారు. కానీ 2012లో ఎంత బీభత్సంగా వర్క్ చేయాల్సి వచ్చిందో చూసాం. 13లో మళ్ళీ చెప్పారు, ఎంజాయ్ యువర్ లైఫ్ అన్నారు. ఏం ఎంజాయ్ చేయాలంటే సినిమాలు చూడా, రోజు 2 సినిమాలు చూడన్నారు. మళ్ళీ 15లో అట్లాగే చెప్పారు, మళ్ళీ ఈ పుస్తకం రాపిచ్చారు. 17లో మళ్ళీ చెప్పారు, ఇంకా అయిపోయింది, నువ్వు కంప్లీట్ నాకు కనబడొద్దు అన్నారు పుస్తకం కరెక్షన్ చేసి రిలీజ్ అయిన తర్వాత. అంటే ఏంటి, ఏం చేయకుండా ఉండడం ప్రాక్టీస్ చేయని. నాకు అప్పటికి ఏదన్నా లేదు, ఏ రోజు వర్క్ ఉన్నప్పుడు బీభత్సం, లేనప్పుడు అర్రే ఏదో లేదన్న ఒక ఏదో ఫీల్. ఇందులోకి వచ్చినాక కూడా సో ఇప్పుడు అర్థమవుతుంది మనకి, ఏమీ చేయకుండా ఉండడం అంటే మనతో మనం ఉండడం, గమనించడం, ఇంకా మెసేజెస్ని బెటర్ వేలో రిసీవ్ చేసుకోవడం. ఆ బుక్లో ఎంత అద్భుతంగా చెప్పారంటే, మనము మన అంతర్వాణిని వినాలి అంటే ఏమీ చేయకుండా ఉంటేనే వినగలుగుతాము. అది లేకపోతే ఏది చేస్తామంటే మైండ్ ఎప్పుడు బయట ఉంటుంది, ఇంకా లోపలిది ఎప్పుడు వింటాం అంటే వినే పరిస్థితి లేదు. ధ్యానం చేసినా, బుక్కులు చదివినా అవంతా ఒక ఎత్తు అయితే, నీ అంతరంలో సకల సమాచారం ఉంది, సృష్టి కూడా ఉంది. దాన్ని ఎప్పుడు వింటాము? సో దాన్ని వినాలి అంటే ఖచ్చితంగా మనం అంతర్ముఖంగా వెళ్ళి రిలాక్స్గా ఉండాలి. లేని పరిస్థితుల్లో ప్రకృతి ఈరోజు చాలామందిని కూర్చొని పెడుతుంది, అంటే పరిమితం చేస్తుంది మంచానికో. ఇలా విన్నప్పుడు అంతరాత్మ విని ఏమి చేయలేకుండా స్థితి ఉన్నా కూడా తట్టుకోలేకపోతే అటు గట్టిగా బలవంతంగా బాడీని కూర్చొని పెడుతుంది, పడుకోబెడుతుంది. అంతవరకు తెచ్చుకోని అవసరం లేకుండా మనమే స్పృహలో ఉన్నామనుకోండి, రోజుకు 2 గంటలు నేను ఎవరితో మాట్లాడను, రోజుకు 1 గంటలు 2 గంటలు నేను గమనిస్తాను అనుకున్నప్పుడు ఆ బెడ్ మీద పడుకునే పరిస్థితి రాదు. నేను ఎప్పుడు పని చేయాలంటే ఎప్పుడు పని చేసేదానికి భూమి మీదకి రాలేదు. ఎంత అవసరమో అంత సంపాదించుకోవడం కోసమే భూమి మీదకి వచ్చావు. మిగిలిన సమయము సృష్టిలో ఏం జరుగుతుంది, అది ఎలా నడుస్తుంది, ఈ జ్ఞానం ఎవడిస్తాడు, ఎవడు ఇవ్వడు, మనం అబ్జర్వ్ చేసి మనమే తెలుసుకోవాలి. అది రైట్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆర్టికల్, ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. ఇంకొకటి దీంట్లో అద్భుతమైన సైన్స్ చెప్పారు మేడం. అది మోర్ఫా అనేసి ఒకటి ఉంది, ఆ సిద్ధాంతము అది సామూహిక చైతన్యానికి సంబంధించింది. దాని గురించి ఆ బుక్లో గురించి ఎక్స్ప్లెయిన్ ఏం చేశారంటే, మామూలుగా మనకు వంశపారంపర్యంగా డిఎన్ఏ ఉంటుంది, దాంట్లో సమస్తము ఉంటుంది. అంటే మన వంశపారంపర్యంగా కొంతమందికి భయం ఉంటే అది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. ఏదన్నా పిసినారితనం ఉంది అనుకోండి, ఆ ఒక గుణము పిల్లల్లో అందరితో గమనిస్తుంది, ఏదో ఒకటి అలా వస్తుంది, ప్యాటర్న్ రిపీట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు దాన్ని తిరగరాశారు సైంటిస్టులు. ఏంటంటే ఒక మనిషి ఏదైనా కొత్తది కానీ నేర్చుకుంటే, భూమి మీద ఎక్కడన్నా మనిషి ఉన్నాయి, అది ఆ గ్రూప్లో ఆ ఇన్ఫర్మేషను ఆ జ్ఞానం వెళ్ళిపోతుంది. ఇది ఓన్లీ వంశం కాదు, ఇది సెకండ్ గ్రూప్ కాన్షియస్నెస్. ఏమంటే వాళ్ళు అర్థం చేసుకున్న సైంటిస్ట్లో ఫస్ట్ సైకిల్ తొక్కడం కష్టంగా ఉండేది, తర్వాత ఇప్పుడు సునాయాసంగా చిన్నపిల్లల నుంచి అందరూ చేసుకుంటున్నారు. అంటే ఏమైంది, ఫస్ట్ అతను నేర్చుకోవడం కష్టమైంది, అది అతనికి అలవాటు అయిన తర్వాత ఆ నాలెడ్జు అందరి మనుషుల్లోకి, ఎక్కడ నువ్వు మనం ఇచ్చినా కానీ సైకిల్ వాడు తొక్కేస్తాడు. ఎందుకు? ఇది వంశపరమైన కాదు, ఇది సామూహిక చైతన్యము. సో మనము కానీ ధ్యానం కానీ ఒక్కరు స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇబ్బందులు పడవచ్చు,
కానీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు వచ్చే వాళ్ళంతా సంవత్సరాలు ధ్యానం చేసే వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నారంటే ఇది ఆ యొక్క ఎఫెక్ట్, మార్ఫోజెనెటిక్ మార్ఫోజెనెటిక్ సిద్ధాంతం. ఎస్ సార్, దీనిని ఒక రీసెర్చ్ కూడా చెప్తున్నారు సార్. ఒక దగ్గర ఒక కోతి యా ఆ కొబ్బరి చిప్పతో పాటు ఆ అరటిపండు అక్కడ పెడితే ఎలా తీసుకోవాలో దాన్ని తీసి ట్రై చేస్తుంది. అది ఇక్కడ తీయడం స్టార్ట్ అయితే ఇంకెక్కడో ఉన్న కోతుల గుంపు ఎస్ ఇది యా అది అక్కడ చేయడం జరుగుతుంది, తీసి తినడం. యా ఇది ఆల్రెడీ వచ్చింది. వండర్ఫుల్. ఇది అంటే ఇప్పుడు మనం సాధన అంటే జెనెటికల్గా వచ్చేటి అన్నీ ఇంకా ఉండవు, వ్యానిష్ అవుతాయి అని నేను సైకాలజీ సబ్జెక్టు చదివిన రోజు 98, 99లోనే సైకాలజీ సబ్జెక్ట్కి అలైన్ అయినప్పుడే ఈ ఫస్ట్ పాయింట్ చదివాను నేను. ఫ్యూచర్లో జెనెటికల్గా వచ్చేటివి ఉండవు అని. ఎందుకు ఉండవు? ధ్యాన సాధనతో ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం పెంచుకున్నప్పుడు, కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఇది సాధ్యం. గ్రూప్లో ఉంటాం, గ్రూప్ కాన్షియస్నెస్ ద్వారా ఉంటుంది అని. వాహ్, ఆ రోజు చదివింది ఇప్పుడు రిలేట్ అయింది ఒకటి. ప్లస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, మనం ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నాం అంటే ఆ ఎనర్జీ ఎన్ని ప్లేసెస్కి రిపిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక దగ్గర పిరమిడ్ ఉంటే ఎంత దూరంగా స్ప్రెడ్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న 2x2 అంత పవర్. ఎస్ సార్, వండర్ఫుల్. ఇది అల్టిమేట్ కాన్సెప్ట్. సో దీంట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వ్యక్తిగత వికాసం అనేది అది అక్కడితో ఆగదు, ప్రపంచంలోని ప్రతి మనిషిని షేక్ చేస్తుంది, నీకు కనిపించదు అది. ఎస్. సో ఇది ఈ సిద్ధాంతం యొక్క రిజల్ట్. అది అంటే వ్యక్తిగా మనం ఒక్కరం వ్యక్తిగా ఎదిగితే ఈ ఇంపాక్ట్ అందరికీ స్ప్రెడ్ అయ్యి వాళ్ళు కూడా ఆ యొక్క ఆలోచనలు మారిపోతాయి. ఎస్, అంటే ఇప్పుడు మన అభివృద్ధే ప్రపంచ లోక కళ్యాణం. ఎస్, స్వీయ కళ్యాణమే లోక కళ్యాణం. కలాంజీ అదే సార్, ఆ బడో దేశ్ కు బడావ్. ఎస్, యువర్ డెవలప్మెంట్ లీడ్స్ టు నేషనల్ డెవలప్మెంట్ అన్నారు. సో ఇక్కడ మీ వ్యక్తి శాంతే ప్రపంచ శాంతి. ఎస్, ఇప్పుడు ప్రపంచంలో శాంతి తీసుకురావాలి అంటే మనం వ్యక్తిగా శాంతపరచుకోవాలి మనల్ని మనం ధ్యాన సాధనతో, ఆత్మజ్ఞానంతో, మౌనంతో. వండర్ఫుల్ సార్, ఇది అల్టిమేట్ కాన్సెప్ట్. అది 11th డైమెన్షన్ ప్లీడియన్స్ కూడా చెప్పారు. మీకు శాంతి కావాలంటే ఎక్కడ బయటికి వెళ్ళి మీరు ఏం చేయక్కర్లేదు, మీ శాంతి సంపూర్ణంగా మీరు సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ ప్రపంచంలో అందరినీ ఐక్యం చేస్తుంది శాంతి ద్వారానే అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసమే ఇన్ని జరుగుతున్నాయి. ప్రపంచంలో శాంతి తీసుకురావాలని అశాంతి పనులు అన్నీ జరుగుతున్నాయి. సో వ్యక్తిగా ఇప్పుడు మనం బయట ఏం చేయాలన్నా ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి, లోపల తెచ్చుకోవాలి. అల్టిమేట్ కాన్సెప్ట్. అంటే మనం సాధన ఒక్క దగ్గర చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంటిన్యూగా చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కడికైనా వెళ్తుంది. అంతే కదా సార్, ఏకతా ధ్యానం జరుగుతుంది మార్నింగ్ టైంలో సండే. సూపర్, అల్టిమేట్ కాన్సెప్ట్. ఇంకొకటి వాళ్ళు అర్థం చేసుకోమన్నారు ఏంటంటే, మీరు ఒక రూమ్లోకి ప్రవేశించినప్పుడు ఆ రూమ్లో ఉండే వాళ్ళ యొక్క అనుభవాలు అడగండి. ఒక ధ్యాని ప్రశాంతంగా ఉండే మనిషి వెళ్ళిన వెంటనే అక్కడ ఉండే వాళ్ళకంతా ప్రశాంతత వచ్చేస్తుంది మీరు అడుగుపెట్టిన వెంటనే. ఇది గమనించమని వాళ్ళని అడగండి. ఎందుకంటే మీ యొక్క ప్రభావము అందరి చేత మీ యొక్క గుణాన్ని అక్కడ చేస్తుంది. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుంటారు. ఒక మనిషి మన ఇంటికి వస్తే ఎలా ఉంది, ఆయన వెళ్ళిపోతే ఎలా ఉంది, దేనికి వల్ల అది సాధించాడు, మనం ఏం సాధించాలి. ఆయన చేతిలో ధ్యాన జగత్తు ఉంది, ఆయన పిఎంసి చూస్తాడు, ఆయన ధ్యానం చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తే మన బంధువులు మన ఫ్రెండ్స్ అంతా శాంతిలో ఉంటారు. కొట్లాడుకుంటే చంపితే ఇవి చేస్తే రారు. ఆ ఏ గుణాలు ఆయనైతే తీసుకొచ్చాడో ఆ గుణాలు మనం ఇచ్చినప్పుడు మన బంధువులు ఫ్రెండ్స్ అందరూ శాంతి వస్తారు. అదే. ఎస్ సార్, ట్రూ సార్. ఇది మనం ధ్యానంలోకి వచ్చినాక తెలుస్తుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ఎనర్జీ తెలుస్తుంది. అవును, కంప్లీట్ ప్రాపంచికంగా ఉన్న వ్యక్తిలో వచ్చి వెళ్ళినప్పుడు ఆ బరువు, ఆ వెయిట్ తగ్గిన ఫీలింగ్ వస్తుంటుంది అక్కడ వెళ్ళినప్పుడు. ఆ డిఫరెన్స్ మనం ధ్యానంలోకి వచ్చిన ప్రతిసారి అప్పుడు కూడా సెన్స్ అయ్యే వాళ్ళం, కానీ పెద్దగా దీని అర్థం కాలేదు. కానీ సాధనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది మీరు అన్నట్టు. అల్టిమేట్ విషయం సార్. ఇంకొకటి మ్యాన్ ఆఫ్ జీరో అనే ఒక పుస్తకాన్ని పరిచయం చేశారు కదా మేడం, దాని గురించి చెప్పండి సార్. అది అంటే జీరో అంటే మనం ఏదో సాధిస్తే కాదు, ఏదైతే బంధాలు ఉన్నాయో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ
జీరో లెవెల్కు వచ్చేయాలి అంటారు. అంటే ప్లస్ కాదు మైనస్ కాదు, సో న్యూట్రల్లో ఉంటే అది జీరో స్థితి. వాడు ఉన్నతమైన వాడు, అటు అంటే ద్వంద్వాలకు అతీతంగా అని. మధ్యలోకి రావాలి. జీరో అంటే ఏమీ లేనివాడు కాదు, అన్నీ సాధించిన వాడు, అన్నీ తన అదుపులో పెట్టుకున్నవాడు. అంటే నంబర్ 10 దాకా ఎదిగి ఇటువైపు, అటువైపు నంబర్ 10 దాకా ఎదిగి ప్లస్ 10 మైనస్ 10 అయినాక వచ్చిన మధ్యలో జీరో. అంతేగాని ఏం చేయకుండా కాదు. అమ్మో ప్రాపంచికత వద్దు అన్న జీరో కాదు, మా ప్రాపంచిక ఆధ్యాత్మికత కూడా వద్దు మనకన్న జీరో కాదు. ఇటు అటు రెండు వైపులా అయిపోయి ఇప్పుడు ఆసిలేట్ అయ్యి ఇక్కడికి వస్తుంది సార్. అదనమాట అది. పెండులం ఒకసారి ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇటు ఒకసారి ఇటు వెళ్తుంది, అలా తర్వాత వచ్చి మధ్యలో ఆగుతుంది. అది ఆ జీరో అల్టిమేట్ అంటే మధ్య మార్గం. సమత్వం యోగ ఉచ్యతే అని మనకి భగవద్గీతలో చెప్పింది. ఈ బుక్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడము జరిగింది. ఒక బుక్ రివ్యూ గ్రంథాలయం లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పుస్తకాన్ని విశ్లేషిస్తూ మనకు అందిస్తున్నారు తెలుగులో మేడం గారు. అల్టిమేట్ సార్. అసలు తెలుగులో మనం చదవగలిగిన భాషలో ఎక్కడెక్కడి పుస్తకాలు చదవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం అంటే సార్ మనంత భాగ్యవంతులు ఎవరు సార్. ఇంకా మనము ఎంతో అంటే పిఎస్ఎస్ఎంలో ప్రతి మాస్టర్కి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనం నేర్చుకుంటాం. అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ప్రతి ఒక్క పెరిగిన మాస్టరుని పత్రిసారి ఎలా చూసారో అలా చూడగలుగుతాం. ఇక్కడ 84 పేజీలు ఉంటే 3-4 బుక్కుల గురించి మేడం రాశారు, ఒక సినిమా గురించి రాశారు మూవీ రివ్యూ. ఒక సినిమా చూసి రాయలేం మనం 3 పేజీల్లో. అంటే ఆవిడ ఎన్నిసార్లు చూసుంటే దానిలోని ఆత్మజ్ఞానాన్ని తీసుకొని దాన్ని అంటే ఇంగ్లీష్లో వేరే లాంగ్వేజెస్లో ఉంటాయి, దాని భావాన్ని గ్రహించి మనకు ఏది అవసరమో ఎంత అవసరమో దాన్ని కుదించి రాయడం అంటే 30 రోజుల్లో సాధ్యమా? పేపర్ మీద పెట్టడం ఎంత కష్టమో. మాటల్లో చెప్పమంటే ఎంత సేఫ్ అయినా చెప్తాం, కానీ అది పేపర్ మీద రాయాలి అంటే రియల్లీ సరస్వతి దేవే దిగొచ్చారు. ఫస్ట్ మళ్ళా గురువుల యొక్క ధర్మ గురువుల యొక్క శక్తి కృప, గురు కృప లేకుండా సాధ్యం అయితే కాదు సార్. అది మేడం కూడా చెప్తారు కదా, ప్రతిసారి అలా చేశారు. సో రియల్లీ గ్రేట్. సో ఈసారి మూవీ ఎంటర్ ద వైడ్ అన్ని జీరోకి తర్వాత ఏం చేయకుండా ఉండడం ఈ వీటికే సంబంధం. లాస్ట్కు సైలెన్సే వస్తుంది మంది అదే. ఓకే. సో అంటే అక్కడ ఏమిటంటే అమెరికాలో పుడతారు వాళ్ళు. పుట్టి ఒక అన్న చెల్లెలు పుట్టిన తర్వాత కార్ యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోతారు. సో ఇంకా బతుకు తెరువు కోసం అలా జపాన్కి వచ్చేస్తారు. సో జపాన్కి వచ్చిన తర్వాత ఆమెమో బార్లో పనిచేస్తుంది డ్యాన్సర్ లాగా. సో ఇతనేమో ఇంకా సంపాదించాలి, చెల్లెలు అంటే ఎంతో ప్రేమ, ఆమెని బాగా చూసుకోవాలనేసి ఇంకా సులభంగా డబ్బులు సంపాదించే అనే దాంట్లో పడి మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడము. సో దాంట్లో డబ్బులు సంపాదించడము. సో మనకు తెలిసి ఏమవుతుందో, పోలీసులు పట్టుకోవడము, ఒకసారి రేడ్ జరిగినప్పుడు దాంట్లో చనిపోతాడు. సో చనిపోయినప్పుడు బాడీ ఆడుంటుంది. ఇంకా చెల్లెలు ఒకటే కదా ప్రేమ ఎంతో, ఆమె ఇంకా పోస్ట్ మార్టం చేస్తుంటారు, ఏడుస్తుంటారు అంతా. కానీ ఆ యొక్క బాడీని మొత్తం ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఫీల్ అవుతూ చూస్తూ ఆయనకి ఎంతో ఇది అవుతుంది. శరీరాన్ని దూరాలని మళ్ళీ ప్రయత్నిస్తాడు, చెల్లిని చూడాలనుకుంటాడు, కానీ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ రారు. సో అలాగా చాలా చూసి తర్వాత ఆ బంధంతో బయటికి రావాలని అస్సలు ఎంతో చూస్తాడు, కానీ ఆ బంధంలో ఉండిపోతాడు. సో ఫైనల్గా ఏమీ తీరకుండా ఆ బంధం ఏం చేసిందంటే ఆ అమ్మాయి అంటే తర్వాత ఒకతన్ని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది, కానీ అతను మోసం చేస్తాడు. సో ఫ్యూచరు పాస్టు అన్నీ చూడగలదు ఏది బాడీ వదిలిన తర్వాత. సో ఆ డౌట్ కూడా వస్తుంది, ఆ భయం కూడా ఉంటుంది. సో ఈ భయము గందరగోళంలో ఆ అమ్మాయికి తర్వాత కలిసి అబ్బాయికి కలిసి జన్మ తీసుకుంటాడు. చూడండి, సో ఒక ఆత్మ స్వేచ్ఛగా మిత్రత్వంతో ప్రేమతో జన్మ తీసుకుంటే ఆ ప్రయాణం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎలా తీసుకునింది? బంధంతో చెల్లెల మీద ప్రేమ వెళ్ళిపోకుండా గందరగోళంలో ఉన్న ఫ్యామిలీలో ఆ చెల్లెలు కడుపునో పుట్టింది. అంటే దాంట్లో భయం ఉంది, అనిశ్చితత ఉంది, అభద్రత ఉంది.
ఇప్పుడు ఆ పిల్లవాడు ఎలా పెరుగుతాడు? అదే కంటిన్యూషన్. అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనము ఎంటర్ అయినప్పుడు కానీ వెళ్ళిపోయినప్పుడు కానీ హ్యాపీగా వెళ్తే ఈ లోకం నుంచి అప్పుడు హ్యాపీగా వస్తాము. అటువంటి తల్లిదండ్రులను ఎంచుకుంటాం. వెళ్ళిపోయేటప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉన్నాం కాకుండా వెళ్ళిపోయే సమయంలో గనక మనం అన్నిటి నుంచి క్లియర్ అయి వెళ్తే మంచి వేలో వస్తాం. మళ్ళీ జీరోగా ఎండింగ్ అనుకునే మన ఎండింగే బిగినింగ్కి మూలం. అంతే. వావ్, అందుకే కదా పత్రి సార్ ఇంత జ్ఞానంతో జ్ఞానయుతంగా వెళ్ళడం అనేది నేర్పిస్తున్నారు. Yeah. వావ్, అల్టిమేట్ సార్, సూపర్ సార్. ఇంకొకటి ఎన్లైటన్మెంట్ అవర్ మనకు ప్రతిసారి ఉంది. ఎస్, దాంట్లో ఒక క్వశ్చన్ ఉంది సార్, పరలోక జ్ఞానం అంటారు కదా, అది ఎంతో బాగుంటుంది కదా, దాని గురించి చెప్పండి అని అంటే మనం ఉండేదే పరలోకంలోనైనా ఆ లోకాలకి ఇది పరలోకం. ఇక్కడ ఏమేమి నేర్చుకుంటావు ఇదే అక్కడ పనికి వస్తుంది, కానీ అక్కడిది ఇక్కడ పనికిరాదు. ఓకే, ఇదే పరలోకం. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నదే మనకు పైన పనికి వస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు సాధన చేయాలి అంటే పైకి వెళ్ళిన తర్వాత మరింత ఎదగడానికి. ఇవే అక్కడ పనికి వస్తాయి, అక్కడిది ఇక్కడ పనికిరాదు. ఇక్కడ ఏవైతే నేర్చుకున్నావో ఇదే పరలోకము. ఈ పరలోకంలో ఏదైతే నేర్చుకున్నావో అదే ఆ లోకంలో పనికొస్తాయి. సూపర్ సార్. ఇది ఇంకా ఎక్కడో ఏదే లోకంలో ఉన్నాయి ఇవే తెలుసుకోవాలనేది లేకుండా చేస్తే సార్ వండర్ఫుల్ సార్. అల్టిమేట్ ధ్యాన జగత్తు మ్యాగజిన్ మార్చి నెల ఉగాది యుగానికి ఆది సందర్భంగా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఆరంభాన్ని చేసుకోవడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇంకా క్విజ్ చాలా విషయాలు ఉంటాయి ఇందులో. సో ఫైనల్గా మీ మెసేజ్ సార్. సో ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరం కాబట్టి మేడం ఏంటంటే ఆ పదానికి అసలైన అర్థం చెప్పారు. పరాభవము అంటే ఎవరికి అంటే ఎవరైతే దుర్గుణాలతో ఉంటారో, స్వార్థంతో ఉంటారో వాళ్ళకి ఆ గుణాలకి ప్రభావం ఆత్మకు కాదు, వ్యక్తికి కాదు, ఆ గుణాలకి పరాభవము అంటే వాళ్ళు ఆపోజిట్గా తయారవుతారు. పరాభవం చెందారంటే ఏమవుతుంది? ఓకే, వాళ్ళు ఆపోజిట్గా అంటే స్వార్థం ఉంటే నిస్వార్థంగా అవుతారు, అహంకారం ఉంటే మళ్ళీ సాధువుగా అవుతారు, ధనము నా దగ్గర ఉందంటే బికారిగా అయ్యి జ్ఞానంలో ధనవంతులు అవుతారు. పరాభవం దేనికి వచ్చింది? చెడు గుణాలకి పరాభవము. సరికాని వాటికి పరాభవం. అది సరి అయిన వాటికి కాదు, సరి అయిన వాటి ఆవిర్భావం. అవి పెంపొందించబడతాయి. వండర్ఫుల్ సార్. అసలు మొత్తం పంచాంగం కూడా చెప్పేశారు, అయిపోయింది అంతే. ఉగాది పంచాంగం చెప్పేశారు. ఒక్క మాటలో మేడం ఆర్టికల్ చదివితే మనకు ఈ ఉగాది ప్రత్యేకత అర్థమవుతుంది. వండర్ఫుల్ సార్. ప్రతి ఒక్కరూ బుక్ చదవాలి. ఎస్, మనకి ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం అందరికీ పంచాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో మిత్రులారా, ఇది మ్యాగజిన్. మనం ఈ మ్యాగజిన్ని మనం మినిమం తక్కువ ఒక 2 మ్యాగజిన్స్ కొనేసి మనం ఒకటి చదివి ఇంకొకరికి ఇవ్వడం. అలా ప్రతి నెల గనక మనకు తెలియని కొత్త వాళ్ళకి గనక ఒక్కొక్క పుస్తకాన్ని ఇస్తూ వెళ్తే 12 నెలల్లో 12 కుటుంబాలకు మనం పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. మన అనుభవం చెప్తాను. ఈ ధ్యాన జగత్తు మ్యాగజిన్ బెల్లంపల్లిలో ANL పార్సిల్ ద్వారా తెప్పించే వాళ్ళం అప్పుడు స్టార్టింగ్లో. తర్వాత ప్రొఫెషనల్ కొరియర్ వస్తుంది ఇప్పుడు. ఆ పార్సల్ సర్వీసు ఆ వ్యక్తి మనకు అందిస్తూ ఒక మ్యాగజిన్ తనకి ఇస్తూ ఉండడం వల్ల తను ధ్యానిగా మారడం, తన కుటుంబం అంతా ధ్యానిగా మారడం అనేది జరిగింది మిత్రులారా. ప్రొఫెషనల్ కొరియర్ ఎక్కడైతే మనం మ్యాగజిన్స్ తీసుకుంటామో ఆ ఇంటి పైన పిరమిడ్ నిర్మాణం జరగడం అనేది జరిగింది. సో ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఆ పత్రిజీ వైబ్స్. చేతిలో సెల్ ఉన్న వాళ్ళకి PMCని అందియాలి. ప్రతి ఇంట్లో చదివే వాళ్ళకి లైబ్రరీస్, ముఖ్యంగా ఎక్కడెక్కడ లైబ్రరీలు ఉన్నాయి ఈ పుస్తకాన్ని మనం అక్కడ పెట్టినప్పుడు ధ్యాన జగత్తు కావాలనుకుంటున్నాం కదా. యువత ఈరోజు ఎంతో ప్రిపేర్ అవుతున్నారు లైబ్రరీస్కి వెళ్ళి, స్టడీ హాల్స్కి వెళ్ళి. వాటన్నిటికీ మనందరం ఇది డొనేట్ చేస్తూ అక్కడ అందరం చదివేటట్టుగా చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.